న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్ సిఐటియు ఆధ్వర్యంలో తెలంగాణ గ్రామ పంచాయతీ అండ్ వర్కర్స్ యూనియన్ కార్మికులు ఆందోళన బాటపట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. కరీంనగర్ జిల్లాలోని 319 గ్రామ పంచాయతీలో సుమారు 200 మంది పేర్లు ఆన్లైన్లో నమోదు కాలేదన్నారు. సిఐటియు నాయకులు దీంతో వారికి నెలలు తరబడి వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆన్లైన్ కాని కార్మికుల పేర్లను వెంటనే ఆన్లైన్ చేసి పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లాలోని పంచాయతీ కార్మికులను అందరినీ కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా యొక్క ప్రధాన ఉద్దేశం ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి 319 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి పంచాయతీ కార్మికులకు మరి సుమారు 200 మంది కార్మికులకు మరి పేర్లు ఆన్లైన్లో నమోదు లేవు. ఈ ఆన్లైన్లో పేర్లు నమోదు లేకపోవడంతో సర్పంచులు కానీ కార్యదర్శులు కానీ ఎంపీడీఓలు కానీ మరి వాళ్ళకి జీతాలు ప్రతి నెల ప్రభుత్వం చెల్లించే 9,500 జీతం ఇవ్వడం లేదు. 6 నెలలు 8 నెలలు 12 నెలలుగా కూడా మరి పెండింగ్ ఉన్నాయి. ఈ విషయాన్ని కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే 51 జీవో ప్రకారం 500 జనాభాకు ఒక్కరని చెప్పేసి ప్రభుత్వం నియమించింది. కానీ అప్పటికే గ్రామ పంచాయతీలలో జనాభా కంటే కూడా ఎక్కువ కార్మికులు ఉన్నారు. కొత్తగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు వచ్చినాయి, ట్రాక్టర్ డ్రైవర్లను పెట్టుకున్నారు. కొంతమంది తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ స్థానంలో మరి కొడుకులు పిల్లలు మరి ఉద్యోగాలకు వచ్చిర్రు, వాళ్ళ పేర్లు కూడా ఆన్లైన్లో ఎక్కలేదు. ఈ యొక్క ప్రధాన సమస్యను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం.